బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. గాంధీ భవన్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పాల్గొననున్నారు. పార్లమెంట్ ఎన్నికలపై చర్చించనున్నారు. ఇప్పటికే పార్లమెంటు వారీగా ఇన్ఛార్జీలను నియమించారు. కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. గాంధీ భవన్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పాల్గొననున్నారు. పార్లమెంట్ ఎన్నికలపై చర్చించనున్నారు. ఇప్పటికే పార్లమెంటు వారీగా ఇన్ఛార్జీలను నియమించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. కాసేపట్లో అయితే తెలంగాణ కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ జరగనున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? శాలిని, మరికొద్దిసేపట్లో గాంధీ భవన్లో ఏదైతే ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి పిసిసి అధ్యక్షుడు, అదేవిధంగా పిసిసి అంటే పిఈసి ఎన్నికల కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, అదేవిధంగా పిఈసి కమిటీ సభ్యులు ఏదైతే 25 మంది కమిటీ సభ్యులు ఉన్నారో వీళ్ళందరూ హాజరవుతున్నారు. అయితే ఇప్పటికే ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ఇప్పటికే గాంధీ భవన్ చేరుకుంది. మరోవైపు అదేవిధంగా మరికొద్దిసేపట్లో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గాంధీ భవన్కు చేరుకుంటారు. అయితే ఈ నేపథ్యంలో మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న ఈ సమావేశానికి సంబంధించి ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు సీనియర్ నేతలు మధు యాష్కి, అదేవిధంగా మల్లు రవితో పాటు అదేవిధంగా బల్మూరు వెంకట ఎమ్మెల్సీ ఒకరొకరుగా హాజరవుతున్న పరిస్థితి. ప్రధానంగా ఏదైతే పార్లమెంటు ఎన్నికల్లో తీసుకోవాల్సిన అంశాలపై, అదేవిధంగా ఆ వ్యూహాలపై కూడా ఈ ప్రదేశ్ ఎన్నికల కమిటీలో చర్చిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో ప్రధానంగా ఏదైతే ఫిబ్రవరి తర్వాత 2 వారంలో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఈ పిఈసి కమిటీ సమావేశం అయితే సుదీర్ఘంగా సాగనుంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఎన్నికల కమిటీ ప్రధానంగా చర్చించనుంది. ఏదైతే ఇప్పటికే తెలంగాణలో మెజార్టీ పార్లమెంటు స్థానాలు గెలిపే లక్ష్యంగా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పావులు కలుపుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ప్రధానంగా చర్చించున్నారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి అయితే ఇప్పటికే అయితే ఎల్బీ స్టేడియంలో జరిగిన ఏదైతే పార్లమెంటుకి సంబంధించిన బూత్ కన్వీనర్ల సమావేశం జరిగింది. దీనికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా హాజరైన నేపథ్యంలో దానికి సంబంధించి దిశానిర్దేశం కూడా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తీసుకోవాల్సిన వ్యూహాలపై కూడా ఏఐసీసీ అధ్యక్షుడు దిశానిర్దేశం చేశారు. మరోవైపు ఇటు ప్రధానంగా ఇప్పటికే ఈ సమావేశంలో గాంధీ భవన్లో ఈరోజు ఇప్పుడు కొద్దిసేపట్లో జరిగే సమావేశంలో కూడా దీనికి సంబంధించి మరోవైపు ఇటు అభ్యర్థుల ఎంపికపై కూడా ఒక కసరత్తు ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల నుండి ఎవరైతే ఆశావాహులు ఉన్నారో, అదేవిధంగా ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థులకు సంబంధించి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇప్పటికే సీల్డ్ కవర్లో ఇన్ఛార్జి దీపాదాస్ మున్షికి అందజేశారు. దీనికి సంబంధించి అంటే ప్రధానంగా ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గం నుండి 5 నుండి 7 వరకు కూడా దీనికి సంబంధించి అభ్యర్థుల పేర్లు షీల్డ్ కవర్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇప్పటికే ఇన్ఛార్జి దీపాదాస్ మున్షికి అందజేసిన పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చ ప్రధానంగా అభ్యర్థుల ఎంపికపై కూడా చర్చ జరగనుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా ఈ జరగబోయే పార్లమెంటు ఎన్నికలు ప్రధానంగా తీసుకుంటున్నారు, అంటే ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకుంటున్న నేపథ్యంలో ఇటు అభ్యర్థుల విషయంలో కూడా బాగా పోటీ నెలకొంది. మరోవైపు ఇటు సీనియర్లు కూడా ప్రధానంగా పోటీ పడుతున్న నేపథ్యంలో ఎక్కువ మొత్తంలో సీల్డ్ కవర్లో ఇప్పుడు అన్ని జిల్లా పార్టీ అధ్యక్షులు అయితే ఇప్పటికే దీపాదాస మున్షికి అయితే అందజేసిన పరిస్థితి. ఈ అభ్యర్థుల్ని సంబంధించి చివరిగా ఒక్కొక్క పార్లమెంటు స్థానం నుండి 3 అభ్యర్థులు పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఎంపిక చేసి అధిష్టానానికి కేంద్ర ఎన్నికల కమిటీ, కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన అయితే అందజేసే అవకాశం ఉంది. ప్రధానంగా మరికొద్ది రోజుల్లో ఈ అభ్యర్థులకు సంబంధించిన తుది జాబితా అయితే విడుదలయ్యే అవకాశం అయితే కనపడుతుంది. శాలిని,
శ్రీనివాస్, అదేవిధంగా ఇక ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా ఒక్కో మంత్రిని ఇన్ఛార్జిగా నియమిస్తారని తెలుస్తుంది. అయితే ఎవరెవరు మంత్రులు ఉండే ఆలోచన కనిపిస్తుంది. అదేవిధంగా ఇంకా ఈ అభ్యర్థుల ఎంపిక అనేది వారి యొక్క పేర్లు ఖరారు అనేది ఎప్పటి వరకు పూర్తి కానుంది? అయితే ఇప్పటికే ఏదైతే అన్ని జిల్లాలకు సంబంధించి ఉమ్మడి తెలంగాణలో ఉన్న ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మంత్రులను ఇన్ఛార్జీలుగా ఇప్పటికే నియమించారు అధిష్టానం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్ఛార్జీలుగా నియమించిన పరిస్థితి. మరోవైపు 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఏదైతే కోఆర్డినేటర్లను కూడా ఇప్పటికే ఏఐసిసి నియమించింది. ఈ నేపథ్యంలో ఇటు కోఆర్డినేటర్తో పాటు ఇటు జిల్లా మంత్రులు ఎవరైతే ఇన్ఛార్జి మంత్రులు ఉన్నారో వాళ్ళు సమన్వయం చేసుకుంటూ ఎన్నికలకు ముందుకు పోవాల్సి ఉన్న నేపథ్యంలో ప్రధానంగా వీరందరూ కూడా ఈరోజు జరిగే పీసీసీ అంటే ఈ కమిటీ సభ్యుల్లో 6 మంత్రులు కూడా ఉన్నారు. ఇటు బట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు అటు పొన్నం ప్రభాకర్, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క అంటే 6 సభ్యులు కూడా ఈ పీఈసీకి సంబంధించిన సభ్యులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో ప్రధానంగా తీసుకోవాల్సిన వ్యూహాలు మెజార్టీ ఏదైతే ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇటు అన్ని పార్టీలు ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ కావచ్చు సీరియస్గా తెలంగాణ మీద ఫోకస్ పెట్టిన నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న నేపథ్యంలో మెజార్టీ స్థానాలు కూడా గెలవాలని కూడా ఇటు అధిష్టానం ఆదేశాలు ఏఐసిసి అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఇటు పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 10 నుండి 14 పార్లమెంట్ స్థానాలు గెలవాలని కూడా టార్గెట్ పెట్టుకున్న నేపథ్యంలో ప్రధానంగా ఈ ఏదైతే ఇప్పుడు జిల్లా మంత్రులు కావచ్చు, ఇన్ఛార్జి మంత్రులు కావచ్చు, అదేవిధంగా పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన కోఆర్డినేటర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చిస్తారు. మరోవైపు అభ్యర్థులకు సంబంధించి కూడా ఆ ఎంపికను అంటే ప్రధానంగా ఇక్కడ ఏదైతే పీసీసీ పరిధిలో పీఈసీ కమిటీ పరిధిలో నిర్ణయం తీసుకోలేరు కాబట్టి దీనికి సంబంధించి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఏదైతే సీల్డ్ కవర్లు అందించిన కవర్లకు సంబంధించి ఎంతమంది ఒక్కో పార్లమెంటు నుంచి సెగ్మెంట్ నుంచి ఎంతమంది అభ్యర్థులు పేర్లు ఉన్నాయో అందరినీ వడబోస్తూ 3 ఎంపిక చేసి కేంద్ర ఎన్నికల కమిటీకి నివేదిక అందజేస్తారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం దీనికి సంబంధించి అభ్యర్థులు ఖరారు చేస్తుంది. అంటే మరికొద్దిసేపు రోజుల్లో ఏదైతే ఫిబ్రవరి 2వ వారం ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి అయితే ఒక పూర్తిగా దీనికి సంబంధించిన లిస్టు బయటకు వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. శాలిని. థ్యాంక్ యూ శ్రీనివాస్.